అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో నా వెంట పడుతున్న చిన్నవాడెవడమ్మ అంటూ సెప్టెంబర్ 2న థియేటర్స్లో మన ముందుకు వస్తున్నారు టీమ్. ఆల్రెడీ మనం టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం. అండ్ మంచి విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీతో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి టీంతో మాట్లాడి సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ మనతో పాటు ఉన్నారు హీరో తేజ్ గారు, అండ్ అలాగే హీరోయిన్ అఖిల గారు, అండ్ అలాగే ప్రొడ్యూసర్ నాగేశ్వర్ గారు. సో వాళ్ళతో మాట్లాడేద్దాం. హియర్ వి గో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. సో ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటి కొంచెం డల్గా కనిపిస్తుంది? సినిమా దగ్గరలో ఉందనే టెన్షనా లేకపోతే అన్ని అంతేగా, ఆల్ మిక్స్డ్. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పదం మాట్లాడాలి, ముందు రాసుకొని వచ్చారు. సో ముందుగా సార్ మీ దగ్గర నుంచి మొదలు పెడదాం. చెప్పండి మేడం. సో నాగేశ్వర్ గారు, అంటే ఈ సినిమా ఫస్ట్ చాలా డేర్ ఉండాలన్నమాట, ఓకే చేసి మనం థియేటర్ వరకు తీసుకొద్దాం అనడానికి. సో మీకు నమ్మకం ఎక్కడ కలిగింది? స్టోరీ అండి. వెంకట గారు నాకు స్టోరీ చెప్పగానే ఆయన కథ చెప్పే విధానంలో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ, డైలాగ్ వర్షన్తో కూడా చాలా బాగా అద్భుతంగా ఆయన నాకు చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఒక లవ్ స్టోరీ అంటే ఒక ప్రేమ కథా చిత్రం. ఇది ఒక రెండు కుటుంబాల మధ్య ఒక అందమైన ప్రేమ కథ ఇది. యాక్చువల్గా ఇందులో ఇంతవరకు అంటే చాలా సినిమాలు విజయ్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు వచ్చాయి, కానీ ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ అండి. ఇది అంటే ఒకరికి మించి ఇంకొకరికి ప్రేమ అనే విషయంలో వాళ్ళు కానీ, హీరో కానీ హీరోయిన్ కానీ అసలు ప్రేమించుకున్నట్టు ఈ సినిమాలో వాళ్ళకే తెలియదు, ఆడియన్స్కి మాత్రమే తెలుస్తుంది అది. సో అందువల్ల డైరెక్టర్ గారు నాకు కథ చెప్పగానే చాలా బాగుందండి, సినిమా చేద్దాం అని చెప్పాను. సరే అని చెప్పేసి ఆయన కూడా నేను ఆయన్ని ఓకే చేశాను అనమాట అండి. బట్ నిజంగా గ్రేట్ సార్. అంటే కథ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనే ఒక నమ్మకంతో మీరు ముందుకు వస్తున్నారు, చూసారా? దట్స్ రియల్లీ ఆసమ్. థ్యాంక్ యూ. అండ్ అఖిల గారు, హలో. సో మీకు ఇండస్ట్రీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ ఆ జర్నీలో నా వెంట పడుతున్న చిన్నవాడవడమ్మ ఎక్కడ యాడ్ అయింది? జర్నీ వచ్చేసి 2018. అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ ఇన్ టు ఇట్ అని కాదు, బట్ ఇట్ వాజ్ లైక్ స్టార్టింగ్ ఒక బేస్ ఐడియా ఉంది అంతే, ఇలా చేద్దాము అని అనుకుంటున్నాను అంతే. సో ఇది వచ్చేసి 2019 అరౌండ్ ఆ టైంలో నాకు ఈ సినిమా ఆఫర్ రావడం జరిగింది. సో స్టోరీ విన్నాను, ఐ లైక్ ద కాన్సెప్ట్ అండ్ హీరోయిన్ యొక్క క్యారెక్టర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే ఐ సెడ్ లైక్ ఓకే అనేసి. ఎలా అండి మీరు అనుకునే 1 yearకి ఇలా జరిగిపోవడం? నాకు అప్పుడప్పుడు చాలా ఏంటి అందరికీ అద్భుతాలు జరుగుతుంటే నాకు మాత్రం జరగవని ఆలోచిస్తుంటా. అంటే బేసికలీ ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇలా రావాలని నాకు ఐడియా కూడా లేదు. బట్ డెస్టినీ విల్ కాల్ యూ వాట్ ఎవర్ ఇట్ వాంట్స్. మీ దగ్గర ఉన్న మంత్రాలు ఉంటే చెప్పండి, నేను కూడా నేర్చుకొని ఇలా ఇలా అప్లై చేస్తుంటాను అప్పుడు. కాస్ట్ తెలిస్తే బాగుండు, మీకు కూడా చెప్తాను. వద్దులేండి, నన్ను ఇంకా మాంత్రికురాలు అంటారు అప్పుడు. సో తేజ్ గారు, సో హుషారు సినిమా ఒక మంచి నేమ్ తీసుకొచ్చేసింది ఆల్రెడీ మీకు. ఆ తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా సింగిల్ లీడ్గా మీరు ఈ సినిమా చేశారు. సో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి తేజ్ గారిలో? సోలోగా వస్తుంది అంతే, యాక్టింగ్ అంతే ఉంటుంది, పర్ఫార్మెన్స్ అంతే సేమ్. వెయిట్ దీంట్లో కొంచెం తగ్గే కదా. ఆ సినిమా కన్నా ఈ సినిమా కొంచెం తగ్గానంటారు? చాలా తగ్గే దీనికి, ఆల్మోస్ట్ 15 kgs లాస్ అయ్యా దీనికి. 15 kgs? కదా ఏం చేశారు మీరు 15 kgs లాస్ అవ్వడానికి? పరిగెత్తడమే. కాదు, అదేదో ఒక గర్ల్ ఫ్రెండ్ వెనక పరిగెత్తుంటే ఈ పాటికి మీకు పెళ్ళి అయిపోయేది, అప్పుడు సినిమానే ఉండదంటారు. అమ్మో అన్నారేంటి, దాని వెనక అర్థం ఏంటి? అట్లేం లేదు, కెరీర్ కదా ఫస్ట్, తర్వాత అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. ఫోన్లే, కెమెరా ముందే ఎలా చెప్తారు? అందుకనే కదా మీరు చెప్పలేదు. ఇదిగోండి ఇక్కడ గణేష్ చూస్తున్నారు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీకు. మా ఫ్రెండే. మీ ఫ్రెండ్ పాపం, ఆయన చెవులు అందుకే అలా అయిపోయి ఎన్ని వినుంటారు ఆయన ఇలాంటి. హుషార్లో నా పర్సనాలిటీ ఎలా ఉంటుంది, గణపతి పప్పులానే ఉంటాను నేను. అందుకని ఫ్రెండ్స్ అయ్యారా మీరు? అమ్మో ఇంకొంచెంసేపు అంటే నా చేతి కూడా అనిపించేలా ఉన్నారు. అండ్ నాగేశ్వర్ గారు, సో ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత బేసిక్గా ప్రొడ్యూసర్గా అంటే చాలా స్టేజెస్ దాటాలి.
సినిమా ఓకే చేసిన దగ్గర నుంచి టీంని ఏర్పాటు చేసుకొని షూటింగ్కి వెళ్ళి మధ్యలో అవును. చాలా ఇష్యూస్ రావచ్చు. సో అవును. మీకు బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏమనిపించింది సినిమా చేయడానికి? యాక్చువల్గా చెప్పాలంటే సినిమా చెయ్యాలి అంటే కంపల్సరీగా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవును. మ్యాటర్ అనేది True. చాలా ఇంపార్టెంట్. అవును. సో నేను డబ్బు సమకూర్చుకొని నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక సినిమా చేశాను నేను, థ్యాంక్స్ మూవీ. ఓకే. అప్పుడు నా మొట్టమొదటి మూవీస్ థ్యాంక్స్. నేను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను మేడం. అలాగే రేష్మిని కూడా నా మొట్టమొదటి మూవీలో రేష్మిని ఎంకరేజ్ చేశాను నేను. ఆమె వైజాగ్ అమ్మాయిది. ఆ అమ్మాయికి మళ్ళీ నేను సేమ్ ఫోటో సెక్షన్ పెట్టి ఆ అమ్మాయిని కొన్ని స్టిల్ సైజ్ చూపించుకొని ఆమెను ఓకే చేశాను. అప్పుడు హీరో వచ్చి వినీత్, శ్రీనాథ్, వాళ్ళిద్దరూ కాంబినేషన్లో ఈ అమ్మాయిని హీరోగా పెట్టి చేశాను. ఆ ఎక్స్పీరియన్సు నాకు బాగా కలిసి వచ్చింది. కానీ అప్పుడు కూడా సినిమా చేయాలంటే కూడా చాలా భయం వేసేది నాకు యాక్చువల్గా. ఎందుకంటే చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారము, చాలా 24 క్రాఫ్ట్ని మెయింటైన్ చేయాలి. అటు వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. దానికి కూడా చాలా అనుభవం ఉండాలి. అవును సార్. అనుభవం లేనిదే మనం ఫీల్డ్కి వచ్చి మనం డబ్బు పెట్టి లాస్ అయిపోతాం. అవును సార్. సో నాకేంటంటే నాది అడ్వర్టైజింగ్ ఫీల్డ్ ఉండేది. రాజధాని యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ, ఐఎన్ఎస్ కంపెనీ అంటే ఇండియన్ నేషనల్ న్యూస్ పేపర్ సొసైటీ. ఓ. దాని పెద్ద సంస్థ అది. దాదాపు 200 బ్రాంచ్లు ఉంటాయి సిటీలో. దానికి 200 మంది స్టాఫ్. సరే అది రన్ చేసుకుంటూ వచ్చేవాడిని. సరే వచ్చిన తర్వాత దాంట్లో సార్ ఎవరు డైరెక్టర్ వస్తే సినిమా చేయాలి సార్, బాగుంటుంది, మీకు ఫ్యాషన్, సినిమా అంటే చాలా ఫ్యాషను, ప్లస్ మీరు పాలకుల్లో కూడా సినిమా ఒక ఆర్టిస్టులుగా ఇది సినిమా ఈ స్టేజ్ డ్రామాలు కూడా వేశారు. స్టేజ్ డ్రామాలు కూడా వేసాను. ఆ అనుభవంతో నేను సరే ఓకే ఒక ప్రయత్నం చేద్దాం ఒక చిన్న అమౌంట్ తోటి అన్నాను. అప్పుడు నా దగ్గర డబ్బు బాగా ఉంది. సరే పోతుంది ఒక ₹1 కోటి పెట్టి సినిమా చేద్దాం, సరే వస్తే వస్తుంది, లేకుంటే లేదు అనే ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్ అనేది నాకు అప్పటి నుంచి ఇప్పుడు కూడా కాన్ఫిడెన్స్ అండి. నేను ఈ పని చేస్తే 100% కంప్లీట్ చేయగలుగుతాను ప్రాజెక్టుని అనే నమ్మకం నాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది, ఏ విషయంలో అయినా సరే. అయితే అలాగా నేను ఆ సినిమాను మొదలుపెట్టాను. సినిమా రిలీజ్ అయింది. కానీ ఆ సినిమా పబ్లిసిటీకి ముందుకు తీసుకెళ్ళకపోయాను నేను. అప్పుడు అది తీసుకెళ్ళకపోవడం వల్ల అది కొంచెం మనకి పెద్ద కలిసి రాలేదు నాకు. అలాగే ఆ అనుభవం మళ్ళీ, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ అనుభవం మళ్ళీ ఉంది కాబట్టి మళ్ళా నేను ఈ వెంకట గారు రావడంతో మీకు ఒక మంచి అనుభవం ఒకటి ఉంది, ఒక మంచి సంకల్పం ఉంది, మీకు మళ్ళీ చేయండి సార్ అని చెప్పి నా దగ్గర రావడంతో సరే చేద్దామండి అని చెప్పాను. అలాగే ఈ సినిమాను మొదలుపెట్టానండి. మంచి నాకు అనుభవం వచ్చింది. రెండో సినిమా కూడా ఒక మంచి అనుభవం వచ్చిందండి. ఎందుకంటే దీంట్లో నాకు హెల్త్ బాగోకపోయినా, కాళ్ళు చేతులు పెరాలసిస్ వచ్చినా నా 2 పిల్లలు నాకు సపోర్ట్గా ఉండి ఈ సినిమాని కష్టాలు పడి బాధలు పడి ఈ సినిమాని నేను కంప్లీట్ చేసుకుంటూ రిలీజ్కి దాకా తీసుకొచ్చానండి. బట్ అది నిజంగా గ్రేట్ సార్. అంటే ఒక సినిమా చేసిన తర్వాత డబ్బులు వస్తే ఇంకొక సినిమా చేద్దాం అనుకుంటారు, లేకపోతే ఆపేద్దాం అనుకుంటారు. 100%. బట్ మీ సెకండ్ సినిమా, అందులో మీ డాటర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కమలాక్షి గారిని ప్రొడ్యూసర్గా. అవునండి. అది నిజంగా నైస్ థింగ్ సార్. సో ఈ సినిమా మీకు మంచి లాభాలు తీసుకొచ్చేస్తుందిలేండి. థ్యాంక్ యూ. సో అఖిల గారు, సో మీకు ఇందులో రెయిన్ సాంగ్ చేసేటప్పుడు చూసాము అండ్ చాలా మంచి మంచి సీన్స్ ట్రైలర్లో బేసిక్ చూసాము. సో బాగా కొంచెం కష్టమైన సీన్ ఏమనిపించింది? కష్టమైన సీన్ అంటే ఏం లేదు యాక్చువల్లీ. అంటే వర్షాన్ని కూడా మీరు రా ఆవాహ్య మీరా బేసికలీ ఐస్ క్రీమ్ తినే సీన్ ఒకటి కొంచెం కష్టమేమో, ఎందుకంటే ఐ డోంట్ లైక్ ఐస్ క్రీమ్స్. బట్ అంటే
హీరోయిన్కి చాలా ఇష్టం అనమాట ఐస్ క్రీమ్స్ ఈ సినిమాలో. సో దానివల్ల నేను ఆల్మోస్ట్ ఒక 14-15 ఐస్ క్రీమ్స్ తిన్నాను. సో 2 ఐస్ క్రీమ్స్ తింటేనే నాకు ఫీవర్ వచ్చేస్తుంది. వెళ్ళి టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ ఐస్ క్రీమ్ తిని మళ్ళీ షార్ట్ చేసి మళ్ళీ అది ఒకటి మీరు ఆ కొంచెం టైంలో ఒక్క ఫోన్ చేయాల్సింది కేసీ గారు. మీరు వచ్చి ఐస్ క్రీమ్స్ తినేస్తే నాకు కష్టం అంటే మీరు ఒక్క స్పూన్ తిని అలా నోట్లో పెట్టుకునేటప్పుడు వచ్చి కప్పులు లాగేసేదాన్ని. మీరు ఎందుకు ఫోన్ చేయలేదు అప్పుడు? అదే నాకు తెలియదు మీకు ఇష్టం అని. ఓకే, బట్ ఐస్ క్రీమ్ తినడం కష్టం అన్న హీరోయిన్ మాత్రం మీరే. రేపు మా థంబ్నెయిల్స్ అన్నీ అవే. బట్ యా, సో మొత్తానికి అలా కూల్గా జరిగింది. బట్ విలేజ్ ఫస్ట్ టైమా చేయడం, బట్ పెరిగిందంతా మీరు అక్కడేనా? ఎక్కడ ఐ మీన్ విలేజ్లోనే పెరిగారా, లేకపోతే ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా ద్వారానే విలేజ్కి వెళ్ళారా అంటున్నా? లేదు, అంటే హైదరాబాదే మొత్తం ఇక్కడే. బట్ సమ్ టైమ్స్ నేను అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని ఫర్ ప్లెజెంట్గా ఉంటుంది అట్మాస్ఫియర్ అనేసి, జస్ట్ అట్లా ట్రిప్స్ కోసం అలా వెళ్ళేదాన్ని. సో ఈ షూట్ కోసం ద్వారకా వెళ్ళాం. అక్కడ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్. ద్వారకా సారీ, యా చాలా బాగుంది అక్కడ. లొకేషన్స్ కూడా చాలా బాగా నచ్చాయి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, బట్ ఇట్ వాస్ సో ప్లీజింగ్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాను. మిమ్మల్ని ఒక 2 ఏళ్ళు విలేజ్లో ఉంచితే ఎలా చెప్తారని చేస్తున్నాను. అంటే విలేజ్ ఎవరికైనా బాగుంటుంది కదా, అమ్మ ఫీలింగ్. ఇవన్నీ సినిమాల్లో చూసినప్పుడే ప్రాక్టికల్గా అక్కడే పెరిగి ప్రాక్టికల్గా కూడా నాకు అదే అనిపిస్తుంది. వెన్ ఐ గో టు విలేజెస్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ లైక్ మై మదర్ అని. ఒక నేచర్ కానీ, ఆ క్లీన్నెస్ కానీ, ఆ బ్యూటీ ఆఫ్ నేచర్ అనేది మనకు విలేజెస్లోనే దొరుకుతుంది. సిటీలో 100% నిజంగా అలానే అనిపిస్తుంది అప్పుడప్పుడు వెళ్తే. కానీ ఎప్పుడు ఉంటే పక్కన చుట్టాలంటారు, వాళ్ళంటారు, వెళ్ళే పని పడలేదు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది. అవును. సో తేజ్ గారు ఇంత సైలెంట్గా డీసెంట్గా కనిపిస్తారు, అక్కడేమో స్టెప్పులు వేసారు, అదరగొట్టారు. సో సినిమా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమాలో ఇది అంటే కొత్త పాయింట్ ఇది కూడా ఉందా అనేమన్నా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? ఫస్ట్ నుంచి స్టోరీలో డైలాగ్ టు డైలాగ్ మొత్తం తెలుసా మీకు? తెలుసు, డైలాగ్ టు డైలాగ్ తెలుసు. సరే ఒక 2 డైలాగులు చెప్పరా సార్? 2 years అయిపోయింది కదా, 2 years అయిపోయింది కదా చేసి. సో అంటే దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ మా డైరెక్టర్ నరేషన్ చాలా బాగుంది. అంటే ఆయన నరేషన్ ఇస్తే ఎంత పెద్ద హీరో అయినా సినిమా ఇచ్చేస్తాడు ఆయనకి, ఆ టాలెంట్ ఉంది అతనికి. సో ఇంకా ఇమీడియట్గా నమ్మేసాను నేను ఆయన డైరెక్షన్ని, అంతే. సరే ఒకసారి డైరెక్టర్ గారు మీకు నరేషన్ ఎలా చెప్పారు ఒకసారి మాకు కూడా చెప్పారు? జస్ట్ ఒక 2 minutes. అంత నేను అలా చెప్తే నేనే డైరెక్టర్ అయిటాను కదా. అబ్బా, ఆయన చెప్పిన స్టోరీని మీరు చెప్పమంటున్నారు. నేను అలా నరేషన్ ఇవ్వగలిగితే నేనే డైరెక్టర్ అవుతా కదా. మీరు ఎంత తెలివిగా ఉన్నారు కాబట్టి మీరు హీరో అయ్యారు. ఓకే, సో అండ్ ఈ సినిమాలో మీ ఇద్దరి మధ్య బాగా సింక్ అయ్యే పాయింట్ ఏంటి? ఆఫ్ స్క్రీన్ కూడా మేబీ నాటీనెస్ బాగా సింక్ అయ్యేది. నిజంగానే క్యారెక్టర్స్లో కానీ మాలో కానీ బాగా నాటీనెస్ ఉంటుంది అనమాట. సో అది ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా ఇట్స్ ద సేమ్. ఇప్పుడేమో పొద్దున్న నుంచి వర్క్స్ చేసి 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 అలిసిపోయి కష్టంగా వచ్చి ఇంటర్వ్యూ దగ్గర కూర్చొని పెట్టారు. నిజంగానే ఆ తర్వాత ఫీల్ చేయండి, ఆ గ్యాప్ ఇస్తే నేనేం ఫీల్ చేయండి. పొద్దున్న నుంచి వర్క్ చేసుకొని వచ్చి సార్ గణేష్ గారు ఏంటి సార్ ఇది? ఫ్రెండ్ అన్నారు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఏం చేస్తాం అనుకుంటా, అంతేనా? ఎస్. అండ్ నాగేశ్వర్ గారు, సో అంటే కమలాక్షి గారిని ఇటు ప్రొడ్యూసింగ్ సైడ్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఏదైనా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఉందండి. లాస్ట్ పిక్చర్కి నేను ప్రొడ్యూసర్గా దానికి వ్యవహరించాను. ఈ సినిమాకి వచ్చేటప్పటికి నా తల్లిలాగా చూసుకుంటున్నాను ఆమెని. ఆమె నన్ను ఒక ఫాదర్గా చూసుకుంటుంది. ఎందుకంటే నా సేవలు, నాకు చేస్తున్న సేవలు ఒక తల్లి రూపంలో ఆమెను చూసుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఆమె నా తల్లి. అయితే ఆమె సేవలకి నేను మెచ్చుకొని, ఎందుకంటే లాస్ట్ టైము నా సినిమా నా పేరు మీద ఉంది. ఆ సినిమా మన ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్గా మా అమ్మాయి పేరు పెట్టారు. ఎందుకంటే బలం, ఈ సినిమాకి ఈ అమ్మాయి అయితే ఒక కథకి బలంగా ఉంటుంది, ఆమె అయితేనే ఆమె పేరు పెట్టాలని చెప్పి ఒక ఇంట్రొడ్యూస్ చేద్దామని చెప్పి సెకండ్ సినిమాకి ఈమెని నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట, మా అమ్మాయిని ప్రొడ్యూసర్గా. నైస్. సో ఈ సినిమా తర్వాత ఇంకా చాలా ఫిలిమ్స్ కూడా తను తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% అండి, 100%. అండ్ అఖిల గారు, సో వెంకట్ గారు మీకు స్టార్టింగ్ స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక ఒపీనియన్ ఉంటుంది, తర్వాత మనం జర్నీ చేసిన తర్వాత మనకి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో ఆ తర్వాత మనం ఓకే ఇదిలా అని అనుకుంటాం. సో తెలియక ముందు తెలిసిన తర్వాత చెప్పాలి అంటే ఏం చెప్తారు? వెంకట్ గారి గురించి తెలియక ముందు అంటే మనం
ఆబ్వియస్లీ అనుకుంటాం కదా హౌ ఇట్ విల్ బి, ఎలా తీస్తారో ఏంటో అనేసి ఒక భయం ఉంటుంది ఆబ్వియస్లీ. అంటే బేసికలీ మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటుంది అంటే స్టోరీ నరేట్ చేసేటప్పుడు మనం సెట్స్కి వెళ్ళినప్పుడు ఇట్ విల్ బి సమ్ టైమ్స్ క్వైట్ డిఫరెంట్ అయిపోతుంది అనమాట. సో అది కొంచెం భయం ఉండే. బట్ ఎప్పుడైతే సెట్స్ వెళ్ళాక సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఏం చెప్పారో అదే తీసారనమాట. సో ఐ వాజ్ హ్యాపీ. మీకు సేమ్ వచ్చేసాయండి. ఫీలింగ్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నెక్స్ట్ 10 సినిమాలు చేసే హీరోయిన్ క్వాలిటీస్ వచ్చేసాయి. ఏమంటారు, ఏం చెప్పాలి ఇంటర్వ్యూలో, ఏం అడిగితే ఎంతవరకు చెప్పాలి, గమనిస్తున్నారు కదా మీరు. నేను ఇందాక నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను, నేను అని అన్నాను. సో అలా మొత్తానికి మీకు వచ్చేసాయి. ఓకే, సో మీ ఇద్దరిలో వచ్చిన ర్యాపిడ్ ఫైర్. ఓకే ఓకే సో వాట్స్ ద క్రేజియెస్ట్ థింగ్ దట్ ఐ హ్యావ్ డన్. ఇప్పటివరకు ఏం చేయలేదేమో. ఐ హ్యావ్ టు డూ సో మెనీ థింగ్స్ దెన్. స్కూల్లో, కాలేజ్లో? ది మోస్ట్ క్రేజియస్ట్, ఐఎమ్ లైక్ వెరీ గుడ్ గర్ల్ అనమాట. వెరీ ఒక ఇన్నోసెంట్, మంచి వెరీ పాట పాడండి. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్, టెల్ మీ. నిజంగానే అంటే when I used to be in school, like I'm a topper, so I used to be always. మీరు ముందే టాపర్ అని చెప్పుంటే అసలు ఇక్కడ కూర్చోకుండా వెళ్ళిపోయేదాన్ని. మేము టాపర్స్ ముందు కూర్చోమండి. అయ్యయ్యో, వి ఆర్ బ్యాక్ బెంచెస్. I love to be but I'm not. ఓకే, టాపర్తో మనకి ఎందుకులేండి, మీరు చెప్పండి క్రేజియస్ట్ థింగ్ ఏంటి? ఇంటర్ టైంలో గోడలు దూకేసి నైట్ టైం తిరుగుతాం కదా బైక్స్ మీద. ఓకే, ఓ బైక్ మీద తిరగడానికి మీరు గోడలు కూడా తొక్కేవాళ్ళ? ఓకే, ఎవరిని కొట్టలేదా కాలేజ్ టైంలో? కుట్టాను, కుట్టారు. ఓకే అన్నీ అయితే కదా. ఓకే, కొట్టారు కూడా. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఇంట్లో ఎవరికి తెలియకుండా దాచిపెట్టిన విషయం ఏదైనా ఉందా? చాలా ఉంటాయి, అందులో ఒకటి. అసలు తెలియకుండా ఏం లేవు. మీరు మరీ ఒకసారి టాపర్ అన్నారని ప్రతి దానిలో నిరూపించుకోకండి మీరు. కాదు అంటే బేసికలీ ఏం లేవు అనమాట. అంటే ఆల్మోస్ట్ మా డాడీకి అన్నీ తెలుసు. మా డాడీ ఇస్ లైక్ మై ఫ్రెండ్. ఫర్ ద ఫస్ట్ టైం ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారనే దాన్ని నేను ఇంకొకసారి. బేసిక్గా ఇప్పుడు ఇంట్లో తెలియకుండా చేసిందంటే ఇప్పుడు చెప్తే దొరికిపోతుంది కదా. చెప్తుంది బట్ స్టిల్ నో, దాన్ని అంటారు చెప్పడం. ఎప్పుడో చిన్నప్పుడు చేసినవో, కాలేజ్లో చేసినవో అనుకో, ఇప్పుడు తెలిసినా ఏం చేస్తారు? అలా ఏం చేయలేదు నేను ఇప్పుడు. ఎందుకంటే మా డాడీ నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారనమాట టు డూ ఎనీథింగ్. వద్దులేరు, వెళ్ళేటప్పుడు అంకుల్ గారు ఫోన్ నెంబర్ ఒకసారి మాట్లాడాలి. తప్పకుండా. సో తేజ్ గారు, మీరు ఇంట్లో తెలియకుండా చేసిన పనుల్లో ఒకటి? స్మోకింగ్. ఇప్పుడు కూడానా? ఇప్పుడు కూడా తెలియదా ఇంట్లో? తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. నేను ఈ వీడియో క్లిప్ ఖచ్చితంగా మీ ఇంటికి పంపిస్తాను. ఓకే, అండ్ జనరల్గా మీరు చాలామంది ప్రొడ్యూసర్స్ని చూస్తుంటారు, బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ప్రొడ్యూసింగ్ సపోర్ట్ చాలా ఉంది. సో మీకు ఎలా అనిపించింది? అంటే ఫ్రాంక్గా చెప్తే ఈ మా నాగేశ్వరరావు గారు ఫస్ట్ నాకు స్టోరీ అవన్నీ చెప్పి ఆఫీస్ పిలిచినప్పుడు ఆయన ఫుల్ ఫైర్లో ఉన్నాడు. చేద్దాం సార్ అని చూసినాం. ఆఫీస్కి వచ్చాను, జస్ట్ 2 minutesలో నన్ను ఓకే చేశారు. ఆయన బాగున్నాడు, చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ అయిపోయింది. దాని తర్వాత లాక్డౌన్ వచ్చింది. నేను నిజంగా ఇంకా అయిపోయిన సినిమా అనుకున్నా. అంటే కొత్త ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్, ఇంకా చేయలేరేమో అనుకున్నా. లాక్డౌన్ అయిపోయినాక మళ్ళీ షూట్ పిలిపించి షూట్ చేసి అదంతా ఫినిష్ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని దాన్ని ఇప్పుడు పబ్లిసిటీ చేసుకొని థియేటర్స్లోనే రావాలి సినిమా అని వెయిట్ చేసి, ఓటీటీకి ఇవ్వకుండా ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ థియేటర్స్లో రావాలని చెప్పి వెయిట్ చేసి మరి ఆయన సినిమా రిలీజ్ చేస్తున్నారంటే నిజంగా ఆయనకి సినిమా మీద నిజంగా ప్యాషన్ ఉందంటే నేను అది అబ్జర్వ్ చేశాను. దట్స్ నైస్. సో మీ ఇద్దరిలో ఎవరైనా ఎప్పుడైనా దొంగతనం చేశారా? చిన్నప్పుడే ఖచ్చితంగా. లడ్డు వినాయక చవితికి లడ్డు లేపేసి. వినాయక చవితి లడ్డుని కూడా వదిలిపెట్టలేదా? అంటే లేపేస్తే మంచిది అంటారు. అవును. అరే నువ్వు టాపర్ కదా, నీకెలా తెలుసు? అంటే అందరు మాట్లాడుకుంటూ వింటాం కదా, టాపర్ కాబట్టి అన్ని తెలుస్తూ ఉంటాయి. లేపేస్తే మంచిది అంట. కానీ మా వినాయకుడి దగ్గర ఏమో మేము అట్లా మా వినాయకుడి లడ్డుకి కొంచెం ఇట్లా ఏమంటారు ఎలుకల మందు పట్టేటోళ్ళం. లేపేస్తే వాడు తింటాడండి. ఇది మరీ వర్స్ట్ థింగ్ తెలుసా? అంటే ఓకే లేపేయడం వరకు ఓకే, కానీ మరి ఎలకల మంది అన్నారు. స్టార్టింగ్ ఉంటుంది కదా, స్టార్టింగ్ లేయర్ ఇంత పెద్ద లడ్డులో ఆ స్టార్టింగ్ లేయర్లో పెట్టేటోళ్ళం. ఇక్కడ కింద పేపర్ ఉండేది కదా. ఎప్పుడు ఇంట్లో దొరికి ఇంట్లో కొట్టలేదా మిమ్మల్ని? మా ఇంట్లో అసలు కొట్టరు, అందుకే ఇలా అయిపోయారు మీరు. ఓకే, సో మీరు నడిపిన హైయెస్ట్ స్పీడ్ బైక్ ఆర్ కార్? టాప్ స్పీడే వెళ్ళాను కానీ గుర్తులేదు ఎంత స్పీడ్. ఒక 200, 300, 400. 200 స్పీడ్ వెళ్తుందా కారు? అందుకే అడిగాను నేను. 180 అట్లా.
ఓకే. సో మీరు నాకు డ్రైవింగ్ వస్తే మేబీ అంతకంటే ఎక్కువ నడపాలని రాదు. అందుకే అంటున్నాను. 140 150 వెళ్ళాలని ఉంది, నేర్చుకొని వెళ్తాం. వద్దులేండి, మీరు టాపర్గానే ఉండండి. అంటే మీరు చిన్నప్పుడు ఏమన్నా IAS IPS ఇలా ఏమైనా అవుదాం అనుకున్నారా? లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకున్నా. సాఫ్ట్వేర్ ఇంజనీర్, కొంచెం కంప్యూటర్. కొత్త ఆన్సర్ కదా, అందరు బేసిక్గా డాక్టర్ అంటారు. చదివినా చదివిపోయినా మీరు doctor అమ్మాయిని అవ్వాలి. బాగా చదివినట్టున్నారు బేసిక్గా. బాగా ఎప్పుడు మనం భూమి పుట్టక ముందు పుట్టాం కదా మరి. ఏజ్ చెప్పరా, మీ ఏజ్ చెప్పరా? ఒక్కటి అడగ 32 years నాకు. ఆ? 32. ఓకే, అడగగానే చెప్పారు. గ్రేట్, థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ 42 అనుకున్నాను, కాదు 32. అండ్ నాగేశ్వర్ గారు, సో ఈ సినిమాలో మీకు మొత్తం అవుట్పుట్ మొత్తం చూసిన తర్వాత సో మీకు ఫస్ట్ ఎవరికి ఫోన్ చేసి ఈ విషయం చెప్దాం అనుకున్నారు సినిమా గురించి? హీరోయిన్కి అండి. ఈ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసిందండి. అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎక్కువగా హీరోయిన్ క్యారెక్టరు చాలా అద్భుతంగా దీంట్లో డైరెక్టరు మలిచాడండి. మీరు ఏ ఫ్రేమ్ చూసినా సరే హీరోయిన్ మాత్రం బాగా యాక్ట్ చేసిందండి. నాకు ప్రతి సీన్లో కూడా హీరోయిన్ ప్లస్ అలాగే సాంగ్లో మన తేజ్ గారిని బాగా చూపించామండి ఆయన. ఎందుకంటే తేజ్ నేను యాక్చువల్గా నేను ఆఫీస్కి పిలిపించినప్పుడు ఈ అబ్బాయి అయితే చాలా అందంగా ఉన్నాడు, ఈ సినిమాకి కరెక్ట్ యాప్ట్ అవుతాడు అని చెప్పేసి నేను తీసుకున్నాను కదండి. తేజ గారు కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. సార్ నేనేం ఫీల్ అవ్వను సార్. ఏది ఫస్ట్ అదే ఫస్ట్ అఖిల గారు హీరోయిన్ అని చెప్పి తర్వాత అంటే ఫస్ట్ ఎవరికి కాల్ చేశారంటే హీరోయిన్ అని చెప్పారు. ఇంతకీ చేశారా? కాదు చేశారా? పాప, నీకు కంఫర్టే కదా? అదే అమ్మో, కదా. గొడవకు వచ్చేలా ఉంది, ఇంటి మీద గొడవకు వచ్చేలా ఉన్నారు. బేసిక్గా September 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు బాగా సెట్ చేసుకున్నారు కదా అలాగా. ఫ్యాన్స్ అందరి హార్ట్. యాక్చువల్ ఏమైందంటే ఫస్ట్ మా సినిమా టైటిల్ మేము అక్కడ ఇక్కడ పోయి అనుకున్నాం, కుదరలేదు. అంటే వేరే వెబ్ సిరీస్కి పెట్టి మూవీ కూడా వస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఆడియన్స్ అని చెప్పేసి అనుకున్నాము. సో నేను ఎక్కడో గట్టిగా అనుకున్నట్టున్నాను. బర్త్డే రోజు, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు రిలీజ్ అవుతుంది. బేసిక్గా మీరు ఎక్కువ సార్లు చూసిన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంటి? ఐ థింక్ బద్రి, ఖుషి, తొలి ప్రేమ, అక్కడ ఇక్కడ పోయి కూడా చూసాను. అన్ని లవ్ స్టోరీసే. అట్లా అట్లా నేను జానీ కూడా 9 times చూసాను. ఓకే ఓకే. మరి ఇంకోటి, మేము థియేటర్లో పెట్టే బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్ మీద కూడా మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలతో అని చెప్పి మేము దాని మీద వేస్తున్నామండి. అయిపోయింది సార్, ఇంకా మన సినిమా హిట్, ఎవరు ఆపలేరు. థ్యాంక్ యూ యా. అండ్ అలాగే మ్యూజిక్, ప్రతి సాంగ్ కూడా చాలా బాగుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? మ్యూజిక్ డైరెక్టర్ గారిని వెంకట గారు పరిచయం చేశారండి నాకు. చేస్తే మేము రెమ్యునరేషన్ మాట్లాడుకున్నాము, పర్వాలేదు 2-3 సినిమాలు చేశానని చెప్పారు నాకు. సరే ఓకే. ముందు ట్యూన్స్ డైరెక్టర్ గారు చెప్పడంతో ఆయన ఇలా కావాలని చెప్తే ఆయన ట్యూన్స్ కట్టింది. ట్యూన్స్ చాలా బాగున్నాయి. ఆ తర్వాత మళ్ళీ మేము వెంకట గారు, భైవదీప్తి రెడ్డి గారు లిరిక్ రైటరు, అన్ని సాంగ్స్ తనే రాశారండి. అయితే ఆమె యాక్చువల్గా ఇటలీలో ఒక MBBS డాక్టర్, ఆమె ఫోరెన్సిక్స్ చదువుతుంది. ఆమె ఆన్లైన్ ద్వారా ఇతనికి పరిచయం డైరెక్టర్కి. ఈ ట్యూన్స్ పంపించడం, ఆమె ఒక లిరిక్ రాయటం, ట్యూన్స్ పంపించడం, లిరిక్ రాయటం, అలాగా ట్యూన్స్ పంపించి లిరిక్ రాసింది. మేము దాన్ని చూసాం, బాగుంది. ఆ తర్వాత అన్ని సాంగ్స్ సింగిల్ కార్డు భవిదీప్తి గారే, ఆమె చాలా బాగా రాసిందండి. ఆమె చిన్నమ్మాయి అయినా మన తెలుగువారు రైటర్గా మేము మా సినిమా ద్వారా మేము ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. చాలా బాగుంది, చాలా అమ్మాయి బాగా రాసింది. నిజంగా ఆమెకి మంచి అవకాశాలు రావాలని చెప్పి ఆమె నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు రిలీజ్ అవుతుంది. అందరూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే, మెయిన్లీ మన గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గారు. సో ఆయన వీరాభిమాని పవన్ కళ్యాణ్ గారికి. సో ఆయన కొరియోగ్రఫీ ఎలా అనిపించింది? చాలా మంది జనాలకి గణేష్ మాస్టర్ అంటే గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ గుర్తొస్తుంది. అవును, అది ఒక బ్రాండ్ మార్క్ అది. అవును. సో మా వెంకట్ గారు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అనేసరికి నేను
చాలు ఆయన చెప్పిన దాంట్లో 10% వేసినా చాలు మంచి మార్క్స్ వస్తాయి అనుకున్నా. చాలా కూల్ ఉంటారు ఆయన, పెద్ద కొరియోగ్రాఫర్ అని ఏమి ఉండదు. సెట్కి వచ్చి కూర్చొని ఇది కాదు అది ఇట్లా చేయి అని చెప్పేసి ఓపిక్గా చెప్పారనమాట. బట్ దట్స్ రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సెప్టెంబర్ 2 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి మీ అందరికీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, సెప్టెంబర్ 2 నా వెంట పడుతున్న చిన్నవాడు ఎవడం మా సినిమా థియేటర్స్లో మీ ముందుకు రాబోతుంది. సో తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. అండ్ ఇంకొక ఫ్యాంటాస్టిక్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఫాలో అవుతూ ఉండండి. అండ్ నేను మీ కృష్ణ చైతన్య.